పెద్ద పాప మంచిగా చదువుకుంటారా, చిన్న పాప మంచిగా చదువుతారా? పెద్ద పాప బాగా చదువుతుంది. చదవండి మనకు ప్రాణం. చదువులు ఎంత ఉందో మనం టెస్ట్ చేద్దాం ఇప్పుడు. రెడీ ఇప్పుడు నవరసాలు నాకు కావాలి. ఏ రసం? ఫస్ట్ టమాటో రసం. టమాటో రసం, రసం సాంబార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంట్లో పనులు కూడా నేర్చుకోవాలి, అది నాకు చాలా ఇష్టం. వంట కూడా రాదు. వంట కూడా రాదు. ఏది మమ్మీ పప్పులు లేదా? అయితే నాకు 5 పప్పులు ఇవ్వాల్సిందే ఇప్పుడు. తీసుకురమ్మంటే కూడా తీసుకురాదు. లేదు ఇవ్వద్దు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అంటే ఒక మదర్ అంటే పాప గురించి ఇంత కష్టపడ్డా చాలా కష్టం. అంటే షూట్స్ ఉంటాయి, తిప్పాలి, అదంతా మీరే చూసుకుంటారు మొత్తం. సో ఎట్లా అనిపిస్తుంది అక్క? కష్టం, కానీ అందులో సంతోషం అనిపిస్తుంది. అక్కడ స్టేజ్ పైకి వెళ్ళాక కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. సో మీరిద్దరు కొట్లాడితే నాకు చూడాలని ఒక స్కిట్ చేయండి ఏదన్నా. నువ్వు వండి చూపిద్దుద్దా? నాకు నువ్వు వండి చూపిద్దుద్దా? నేను చేసిన కూర బాగాలేదంటున్నావేందే? బాగుంది, ఇప్పుడు బాగుంది, మంచిగా ఉంది కదా. తినూరు ఇంకా తినూరు పెడతా. చాలా బాగుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా, అందుకే అన్ని నిజాలు బయట పెట్టినాయి. ఓకే, హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, జబర్దస్త్ కళాంజలి ప్రార్థిని వాళ్ళ మదర్. సో హాయ్ అమ్మా. హాయ్ అన్న, నమస్తే. బాగున్నారా? బాగున్నా, ఎట్లా ఉన్నారు? బాగున్నామండి, మీరు బాగున్నారా? సూపర్ గా ఉన్నా. ఈ మధ్య బాగా జబర్దస్త్ లో బాగా నీ స్కిట్లు మాత్రం ఒక లెవెల్లో ఉంటున్నాయి మొత్తం. థ్యాంక్ యూ అన్న. సో జబర్దస్త్ అంటే జబర్దస్త్ లో నువ్వు ఎప్పుడు వస్తావా అని చెప్పేసి అందరు వెయిట్ చేస్తా ఉన్నారు నీ స్కిట్ల కోసం. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అన్న. బాగా అనిపిస్తుందా? సో ఎట్లా వచ్చింది అసలు జబర్దస్త్ లో ఛాన్స్? నేను ఫస్ట్ జాతిరత్నాలు చేసిన, అందులో స్కిట్స్ యూట్యూబ్ లో పెట్టారు. యూట్యూబ్ లో పెడితే కార్తీక్ అన్న స్కిట్స్ చూసి శ్రీపాద అన్నతో చెప్పి నన్ను తీసుకున్నా జబర్దస్త్ లో. ఓకే, అట్లా పర్మనెంట్ అయిపోయింది. అయితే నీకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్టా? ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఎట్లా ఇంట్రెస్ట్? అంటే ఫస్ట్ నేను డ్రామా జూనియర్స్ లో చేసిన, దాంతో కంటిన్యూ అవుతూ వచ్చింది. ఓకే, డ్రామా జూనియర్ సీజన్ 3 టైటిల్ విన్నర్. అవును. దాని తర్వాత అంటే జబర్దస్త్ లో చేయాలని నువ్వు అనుకున్నావు, లేకుంటే మమ్మీ వాళ్ళు ఎవరన్నా సజెస్ట్ చేసి ఇంట్లో కూడా వెళ్తే బాగుంటదని? లేదు, నేనే చేయాలని అనుకున్నా. నువ్వే చేయాలనుకున్నావా? సో మరి ఇంట్లో ఎట్లా చెప్పినావు నేను అందులో చేయాలనుకుని? నేను చెప్పలేదన్న. ఫస్ట్ డ్రామా జూనియర్స్ అప్పటి నుండి మా అక్కనే చెప్పింది, మమ్మీ చెల్లి ఇట్లా యాక్టింగ్ చేస్తుంది కదా, డ్రామా జూనియర్స్ పంపిద్దామని అంటే మా మమ్మీ డాడీని ఓకే చేపించి అందులోకి తీసుకెళ్ళింది. దాని తర్వాత కొన్ని మూవీస్ చేసినాక, జాతిరత్నాలు చేసినాక అందులో చూసి కార్తీక్ అన్న తీసుకుంది. ఓకే, సో ఎప్పుడు గుర్తించారక్క అంటే పాప? తను చిన్నప్పటి నుండే చీరలు కట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఎగరడము, పాటలు పెట్టుకొని డాన్సులు చేయడము బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని టీవీలో మా పెద్ద పాప చూసింది. మమ్మీ ఇట్లా ఆడిషన్ అంట, జీ తెలుగులో డ్రామా జూనియర్ చెల్లెమ్మని పంపిస్తామా అని అన్నారు. అనేసరికి సరే పార, సండే ఉంది ఆ రోజు కూడా, సరే పార వెళ్దామని వెళ్ళినాం. ఒకతే వెళ్ళింది, ఏం చేసింది ఏమో తెలియదు, సెలెక్ట్ అయ్యి వచ్చేసింది. ఆ సార్ చెప్పిండు పాప మంచి యాక్టర్ అవుతుంది, ఇలానే ప్రోత్సహిస్తే అని చెప్పింది. అలా అలా ఇంక ఇదైపోయింది. అంటే ఈమె దగ్గర టాలెంట్ ఉందని వాళ్ళ అక్కనే గుర్తించిందా? దానికి ముందు ఈమె ఏమన్నా యాక్టివిటీస్ ఏమైనా చేస్తుండేనా? వాళ్ళ అక్కనే గుర్తించింది. సో మీ అక్క పేరు ఏం పేరు? ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ. సో అక్కకి ఇంట్రెస్టా యాక్టింగ్? లేదు లేదు, అక్కకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అస్సలు లేదు. అస్సలు లేదు. ఓకే, అంటే పెద్ద పాప మంచిగా చదువుకుంటారా, చిన్న పాప మంచిగా చదువుతుందా? ఇద్దరు బాగానే చదువుతారు, కానీ పెద్ద పాప బాగా చదువుతుంది. నిజం చెప్పమంటుంది. చిన్న పాప కూడా బాగా చదువుతుందండి. నువ్వు బాగా చదువుతావా? నిజం చెప్పు. నిజమా? ఆఫ్ కోర్స్. చదవండి మనకు ప్రాణం. చదువు కోసం ఏం చేస్తావు మరి? ఇక 10th క్లాస్ అయిపోయినాక ఇంటర్ వరకు ఆపేద్దాం అనుకుంటాను. మెడిసిన్ కంప్లీట్ అయినాకనే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నా. అవునా? అంటే డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? అంటే నీ డ్రీమ్ డాక్టర్ అవ్వాలని. అంటే ఇప్పుడే ఎందుకు అంతగానం ఎందుకు ఆలోచించినావు? నాకు అదంటే ఇష్టం, డాక్టర్ అంటే ఇష్టం. సాయి పల్లవి అక్కలాగా అవ్వాలని. యాక్చువల్గా ఇది నా కోరిక కాదన్న డాక్టర్ అవ్వడం, నాకు అసలు ఇంట్రెస్టే లేదు. కానీ మా డాడీ నువ్వు డాక్టర్ కావాలి, సాయి పల్లవి అక్కను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా డాడీ డాక్టర్ చేపిస్తుంది. ఓకే,
మరి డాడీ ఎందుకు తీసుకురాలి ఇంటర్వ్యూకి? డాడీనా? బిజీ పర్సన్, చాలా బిజీ పర్సన్. చాలా బిజీయా? సో అన్న కూడా సంథింగ్ కళాంజలికి సంబంధించిన బిరుదు ఉందంట కదా? అవును, కళాంజలి రాజేష్. ఓకే, సో అన్న కూడా కళాకారుడు, పాటలు అవి పాడుతుంటా. తన వారసత్వమే తినకొచ్చి. అదే, సో నువ్వు పాటలు పాడతావా మరి? పాడతా అన్న, కానీ ఇప్పుడైతే వద్దు. ఎందుకు? కోల్డ్ అయింది, నా వాయిస్ దరిద్రంగా వస్తుంది. ఏం కదా, ఒక పాట పాడు. అది కమ్మనైన అమ్మ పాట. అది కాదు అమ్మ, ఇప్పుడు ఏ పాట పాడమంటే ఆ పాట పాడతావా? అంటే అమ్మని క్వశ్చన్ అడుగుతున్నా. అమ్మనే కదన్న అన్ని సెలెక్ట్ చేసి. అదే, మమ్మీ అని పిలుస్తావా, అమ్మ అని పిలుస్తావా? మమ్మీ అని అంటే మమ్మలు అని అంటే మమ్మీ అని అంట. ఎన్ని పేర్లు ఉన్నాయి మమ్మీకి? సరే పాట పాడు. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శవమూలే సొమ్మ సిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున, ఎన్ని జన్మాలెత్తిన కౌలు కలమునో అమ్మ ప్రేమను రాసిన తరమున. థ్యాంక్ యూ అన్న. సో సూపర్. అసలు ఎవరు నేర్పించారమ్మ పాట? ఇదా అక్క నేర్పించింది. అక్క నేర్పించిందా, డాడీ నేర్పించిందా? లేదా అక్క నేర్పించింది. అంటే అక్క కూడా సింగింగ్ బాగా లేకుంటే జస్ట్? అక్కకు సింగింగ్ వచ్చు, కానీ బయట పడదు అంతే. ఓకే, అంటే నీ దగ్గరనే వాడుతుంది, మమ్మీ వాళ్ళ దగ్గర వాడదు. పాడదు. ఓకే, అంటే ఏ సీక్రెట్స్ ఉన్నా మీరు ఇద్దరు మాట్లాడుకుంటారా అక్క? లేదు, నేను అక్కకి చెప్తా, అక్కెళ్ళి డాడీకి చెప్తుంది. అక్క మాకు చెప్పదు, ఓన్లీ డాడీకే చెప్తుంది. అది డాడీ బిడ్డ, ఇద్దరు డాడీ బిడ్డలే, నాకు ఎవరు లేరు. సరే, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా నీకు? నాకు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. అమ్మ ఎక్స్ప్రెషన్ చూసా ఎట్లా ఉంటుందా? నేను ఇంత కూడా ఇష్టం ఉండేది. ఓకే, నిజంగా చెప్పాలంటే అన్న, నాకు డాడీ అంటేనే ఇష్టం. ఓకే, మమ్మీ కొడుతుందా? మమ్మీ అమ్మో, మమ్మీ అందుకే ఇష్టం ఉండదు. మమ్మ అంటే కొడుతుంది, రూమ్ లేసి దంచుతుంది. నిజం కొడతావా అక్క? కొడతా. ఎందుకు కొడతా? చెప్పినట్టు వినాలి. ఇంటర్వ్యూలో కూడా కొట్టడని చెప్పొచ్చు కదా, కొడతా అంట. నిజం చెప్పాలి కదా ఇంటర్వ్యూ. కొడతా. ఆడపిల్లను పద్ధతిగా పెంచడం నాకు ఇష్టం. పద్ధతిగా ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు నీట్ గా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, జీన్ ప్యాంట్లు, మిడ్డీలు అట్లా వేసుకొని ర్యాష్ వెళ్ళడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీట్ గా ఉండాలి. అక్కడికి వెళ్ళినాం, నేను పెద్ద హోదాలు ఉన్నా, అట్లా ఉన్నా, నేను ఇట్లా వెళ్తా అంటే కుదరదు. ఇంట్లో పనులు కూడా నేర్చుకోవాలి, అది నాకు చాలా ఇష్టం. అంటే ప్రార్థన ఇంట్లో పనులు చెయ్యదని అంటారు మీరు? చేస్తుంది, ఇది నిజం, చేస్తుంది. సో ఏమేమి పనులు చేస్తుంది ఇంట్లో? అన్ని టోటల్ నాకే రావు పనులు, అందుకే తనకు బాగా నేర్పిస్తాను. వంట కూడా రాదు, ఓన్లీ నాన్ వెజ్ వండుతుంది. ఇక వెజ్ అయితే మనం హాస్పిటల్ లో జాయిన్ కావాలన్నా. నీ గురించి చెప్తున్నావు, మమ్మీ గురించా? మమ్మీ చేస్తుంది, బాగా చేస్తుంది వంటలు. మమ్మీ గర్భం వల్ల నాకు వంట రాలేదు, కానీ నా పరిస్థితి నా కూతురికి రావద్దు. సో అంటే మమ్మీకి వంట రాదని చెప్పేసి నువ్వు అంటున్నావా? రాదా? రాదు. సో డాడీ మంచిగా వండుతాడా, మమ్మీ మంచిగా వండుతాడా? డాడీ వండుతాడు. డాడీయా? సో అంటే డాడీ గురించి కాబట్టి డాడీ గురించి చెప్తుంది. సో ఎందుకమ్మా నువ్వు డల్ గా ఉన్నావు? ఎందుకు? షూటింగ్స్ ఉన్నాయి అన్న, కంటిన్యూస్ గా. బిజీ అంట, మొత్తం స్టడీలో బిజీ. ఇప్పుడు 10th క్లాస్ అంట, అవునా? అవును. సో అంటే ఇప్పుడు చదువు ఒక సైడ్, నీ యాక్టింగ్ సైడ్ ఒక సైడ్ పెడితే రెండిట్లలో ఏది ఎంచుకుంటావు? స్టడీని ఎంచుకుంటా. నిజం చెప్పి ఇప్పుడు నిజంగా మనసులో మాత్రం నీకు యాక్టింగ్ సైడ్ ఉంది. లేదు, నేను డాడీ కూతుర్ని కాబట్టి డాడీ ఏది చెప్తా అదే. డాడీ స్టడీ అంటాడు, డాడీ స్టడీకే ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు. ఇది జస్ట్ నా ఎంజాయ్మెంట్ కోసమే. 10th క్లాస్ నుంచి అవన్నీ వద్దు బంద్ అంటుంది డాడీ. ఓకే, 10th తర్వాత నుంచి. ఓకే, కానీ ఇంత మంచి పేరు వచ్చింది కదా, అంటే వదులుకోమంటే వదులుకుంటావు మరి? అంటే డాడీ ఏం చెప్తే అది చేస్తావు అంతే. సో మమ్మీ ఒకవేళ చేయమని చెప్తే యాక్టింగ్? మమ్మీ అస్సలు అన్నది అట్లా అనదు, అంటే డాడీ ఏదంటే అది మమ్మీ. ఓకే, అంటే మీకేమన్నా అవ్వాలని ఉండేనా అక్క? అంటే చిన్నప్పటి నుంచి? నాకు చిన్నప్పుడు చాలా సినిమాల పిచ్చి. నేను టీవీలో కనబడాలి, సినిమాలో చేయాలి, చాలా చూసిన. అప్పుడు ఛాన్స్ రాలేదు. చాలా ఆడిషన్కి వెళ్ళిన, అంత డూఫే. పైసలు తీసుకోవడం పంపించడం, పైసలు తీసుకోవడం పంపించడం. అప్పుడు ఓకే, అంటే హైదరాబాద్ లో ఆడిషన్లు ఇస్తుండేనా మీరు? హైదరాబాద్కి వెళ్ళాను నేను, చిన్నక్క తీసుకెళ్లేదు.
ఓకే. తర్వాత ఇంకా ఏది కాలేదు, సెట్ కాలేదు, మ్యారేజ్, పిల్లలు, నా అలవాట్లన్నీ పాపకు వచ్చినాయి. నాలో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఆమె లోపల చూసుకుంటున్నా. ఓకే. అంటే పెళ్లి కాకముందు ఆడిషన్స్ కి వెళ్ళారా, పెళ్ళైన తర్వాత? పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత ఇంకే ఆడిషన్ లేదు. నేను లేను, తనని తీసుకెళ్ళినా. కానీ అంటే ఇప్పుడు అన్న కూడా కళాకారుడు కాబట్టి అన్నకు చెప్పాల్సింది మీరు, అంటే నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉందని చెప్పిరా మీరు ఎప్పుడైనా? చెప్పిన కాబట్టి ప్రోత్సహిస్తుండు. నీ ఇష్టం అని. తన వల్లనే కదా నేను బయటకు వెళ్ళడం. అంతకు ముందు నాకు అసలు ఏమి కూడా తెలియదు, కడప దాటి బయటకు వచ్చేదని కాదు నేను. ఓకే. ఒకవేళ ఇప్పుడు మదర్ క్యారెక్టర్లు గానీ, సిస్టర్ క్యారెక్టర్లు గానీ ఒకవేళ అవకాశాలు వస్తే చేయలేను ఇప్పుడు. ఎందుకు? ఇప్పుడు చేయలేను, ఇంకా ఇంట్రెస్ట్ లేదు. సో మొన్న రీసెంట్ గా అవకాశం కూడా వచ్చిందంట కదా? అవును, మరి చేయలేదు. అంటే వద్దనుకుంటున్నారా, లేకపోతే అన్న వద్దంటున్నా? లేదు, నేను బిజీ అయితే మళ్ళీ వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు? అబ్బో అబ్బో, అంటే అమ్మ బిజీ కాదనా అర్థం? ఏది అబద్ధం, అది నిజం. పిల్లల కోసం నేను ఉంటా. ఓకే. సో మీరిద్దరు కొట్లాడితే నాకు చూడాలని ఒక స్కిట్ ఏంటి ఏదన్నా? నేను అత్తమ్మ, నువ్వు అమ్మ, చెయ్యి కోడలు. మీరు ఏదైనా కాన్సెప్ట్ ఇవ్వండి. కాన్సెప్టా? సో కోడలు అసలు కుకింగ్ చేసింది అసలు బాగాలేదు. సో ఇప్పుడు ఆ కుకింగ్ పైన మీ ఇద్దరు గొడవ, ఓకేనా? సో అంటే వాళ్ళ కొడుకు తినేసి బాగుంది అన్నాడు, కానీ అది చెండాలంగా ఉంది, ఓకేనా? ఎట్లా చేస్తారో చేయండి. అత్తమ్మ వంట చేసిన తిందుదారా? వస్తున్నానమ్మా. ఏం చేసినావు తల్లి? గడ్డి కూర. అదే అదే అత్తమ్మ ఆకుల కూర చేసిన. ఆకుల కూర? ఇదేంటి తల్లి గిట్లుంది, అంత దరిద్రంగా ఉంది? కూర లెక్కన చేస్తారు అత్తమ్మ, ఇంకెట్లా చేస్తారు? మీరు నేర్పించింది. మీరు మామయ్య పెడతలేరు వంట, నేను కూడా గదే చేసిన. మంచలేదా? మంచలేదా అత్తమ్మ? బాగాలేదమ్మా. బాగలేదు. నువ్వు వండి చూపిద్దుద్దా? నాకు నువ్వు వండి చూపిద్దుద్దా? నేను చేసిన కూర బాగలేదు అంటున్నావేందే? బాగుంది, ఇప్పుడు బాగుంది. ఎస్, మంచిగుంది కదా అత్తమ్మ. తినుర్రి, ఇంకా తినుర్రి, పెడతా. చాలా బాగుంది. సరే అత్తమ్మ. మీరు గడ్డి కూర కూడా తింటారా? తెలియదు కదా నాకు, రాదు కదా వంట. అంటే నువ్వు ఆకుకూరలు తింటావా ఇంట్లో? బాగోదు కదా నిజంగా, గడ్డి తిన్నట్టు ఉంటుంది ఆకుకూరలు. అందుకే గడ్డి కూర అంటే. ఇంట్లో వండుతుందా మమ్మీ? మరి మమ్మీ ఉండదు అన్న, అమ్మమ్మనే వండుతుంది. అసలు అమ్మకు వంట రాదంటావు? మమ్మీకి ఓన్లీ నాన్ వెజ్ వచ్చు. ఓకే. మమ్మీకి వెజ్ రాదు. కాదు, ఇప్పుడు ఒకవేళ అమ్మమ్మ ఏదైనా ఫంక్షన్ గానీ ఎక్కడన్నా ఊరికి గానీ వెళ్ళింది అనుకో, ఎవరు వంట చేస్తారు ఇంట్లో? మా డాడీనే చేస్తాను. ఒకవేళ డాడీ లేడు అనుకో, ఇంట్లో మీరు ముగ్గురే ఉన్నారు, మేము మ్యాగీ చేసుకుంటాం. కావాలంటే చట్నీ వేసుకొని తింటాం, అద్దు మాకు. సరే, ఎప్పుడన్నా ఇంట్లో మమ్మీ వంట చేసినప్పుడు ఓకేనా ఏదన్నా కామెడీ జరిగిందా, అది షేర్ చేసుకో. అయితే మమ్మీ ఒకసారి ఇడ్లీస్ చేసిందన్న. ఇడ్లీ చేస్తే డాడీ ఇడ్లీ చేసింది. అయితే డాడీ పాపం ఎంతో ఆశతో తిందామని అనుకున్నాడు, కానీ మమ్మీ చేసిన ఇడ్లీస్ ఎట్లున్నాయి అంటే ఇటుక కూడా వనికిరాదు దాని ముందట. అట్లా వస్తలే మమ్మీ. మా డాడీ ఏందే ఇవ్వంటే ఇడ్లీస్ తిను. మా మమ్మీకి ఎగరాదు, నిజంగా ఎగరాదన్న. నేను ఫేస్ ముందర చెప్పిస్తున్నా, మమ్మీ నీకు చేయరాదు అంటే అందులో మినపప్పు ఎక్కువ అయిపోయింది. నాకేం తెలుసు అది. మమ్మీ నీకు నిజం చెప్పరా, పప్పులు తెలుసారా? మమ్మీ పప్పులు తెలదా? అయితే నాకు 5 చెప్పాల్సిందే. ఇప్పుడు కూరగాయలు తీసుకురమ్మంటే తీసుకురాదు. లేదు ఇవ్వద్దు. లేదక్క, మాకు చెప్పాల్సిందే. లేదు, మాకు నిజం కావాలి. నిజం కావాలి, నాకు 5 పప్పులు కావాలి. లేదు, పెసరపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, ఇంకా 2 కావాలి కదా. పెసరపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు, ఎల్లో పప్పు, గ్రీన్ పప్పు ఉంటది. అది 3 చెప్పారు. సరే, 5 పప్పులు నువ్వు చెప్పమ్మా. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, బాదం పప్పు, జీడిపప్పు. వా, సూపర్ అమ్మా. ఎవరు నేర్పించారు నీకు అవి? నేను ఇప్పుడు మా అమ్మని అడుగుతున్నా, లోపల ప్రిపేర్ అయినా మీరు నన్ను అడుగుతారని. సరే, నీకు ఆ పప్పులలో ఏ పప్పు ఇష్టం? ఈ పప్పులలో బాదం పప్పు. బాదం పప్పు? బాదం పప్పులు ఇస్తుందా మరి మమ్మీ తినడానికి? మమ్మీ ఇస్తుందా? కాదు, ఇట్లా మమ్మీ పైన ఇన్ని జోకులు వేస్తున్నావు కదా, డాడీ కూడా సీరియస్ అవుతాడా నీ పైన? ఇప్పుడు డాడీనా నవ్వుతారు, ఇంకా పెట్టుకొని చూసి. డాడీకి అవన్నీ ఉన్నాయి అన్న. జస్ట్ చూస్తాడు, చూసి మమ్మీ ముందర నవ్వడు, మమ్మీ ముందర నవ్వడు, మళ్ళా పెట్టుకొని చూసి దీనికి మంచిగానంటున్నది, దీనికి మంచిగా ఇట్లనే కావాలి అన్నాడు. అయితే ఇప్పుడు తను చెప్పింది అక్క, అంటే ఇడ్లీలు చేసినప్పుడు ఎప్పుడన్నా మీ పెళ్ళైన కొత్తలా
సో అన్నకి ఏదన్నా వంట చేసి పెట్టినప్పుడు అన్న దగ్గర నుంచి ఏదైనా రియాక్షన్ వచ్చిందా అది చెప్పు. అయ్యో డాడీ చెప్పడన్నట్లా ఓకే, లోపలనే దాచిపెట్టుకుంటాడు. ఇప్పుడు అక్క చెప్తుంది, అసలు నీకు తెలియని విషయం కూడా చెప్తుంది, షేర్ చేసుకోవాలక్క. పప్పుచారు చేసిన, పప్పుచారు చేస్తే అది అదేదో పప్పుచారు కాదా? నిజంగా అయితే మమ్మీకి యూట్యూబ్ లో మనము ఒక వీడియో చేసి పెట్టాలన్న. మమ్మీని పప్పుచారు కానీ ఏదన్నా వెజ్ కూర వేయమని అంటే కూరగాయలు చిన్న చిన్న కోస్తాం కదా, మమ్మీ ఇంత వస్తుంది. ఓకే, అంటే నీకు ఒక టెస్ట్ పప్పులో ఇంత పెట్టాలి. పెద్దగానే ఇస్తారు. ములక్కాడలు క్యారెట్స్ ఉంటాయి కదా, అవి వేసిన బాగానే చూసిన, యూట్యూబ్ లో వేసుకుంటా మంచిగానే చేసిన. అది ఏమైంది ఏమో వెరైటీ అయిపోయింది. నేనే తినలేదు అది. అన్న తినడా? లేదు, అది చూసేసరికి అమ్మో రకరకాలు ఉంది అది. నిజానికి చెప్పాలంటే అన్న, మమ్మీకి అమ్మమ్మ డాడీ నేర్పిస్తారు ఇప్పుడు వంట ఓకే, చేసుకోవాలి నువ్వు అని, కానీ మమ్మీకి రాదు. కాదక్క, అంటే నువ్వు వంట నేర్చుకోవాలని అనిపిస్తలేదా లేకుంటే ఇంట్రెస్ట్ లేదా? నాకు ఇంట్రెస్ట్ లేదు. మమ్మీ బాగా చేస్తుంది, నేను నేర్చుకుంటా దరిద్రంగా ఉంటది, మళ్ళీ వీళ్ళు తినరు, పేషెంట్లు అవుతారు, అందుకే నేను చేయను. ఒక్కొక్కసారి చేస్తా, ఏ అమ్మ నేను బాధపడ్డ, ఒక్కొక్కసారి చేస్తే వాళ్ళు తినరు, ఎంత వేస్ట్, అందుకే సైలెంట్ అయిపోతాను. ఏం చదువుకున్నారు అక్క మీరు? నేను ఇంటర్మీడియట్ కంప్లీట్. దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఓకే, అంటే దాని తర్వాత చదువుకోవాలని ఏమన్నా అనుకున్నారా లేకుంటే లైట్? చదువుకోలేదు, ఇంక ఇంట్రెస్ట్ లేదు నాకు లేదు. ఎందుకు చదువుతున్నావు అసలు? చెప్పు. ఇంటర్ ఫెయిల్ అయింది మమ్మీ? లేదన్న, ఇంటర్ చదివింది, కానీ మాకు డాడీ ఒక్కొక్కసారి ఏమని చెప్తారంటే, డాడీ చిన్న ఉన్నప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్తే మమ్మీని స్కూల్లో దింపేసి వచ్చేవారు. స్కూల్ కాదు, కాలేజ్. అదే కాలేజ్ లో దింపేసి వచ్చేవాళ్ళట. దింపేసి వస్తే మమ్మీ ఏం చేసేది, అక్కడికి ఒక మెత్త ఒక దుప్పటి తీసుకొని మెత్త దుప్పటి తీసుకొని వెళ్దు అట. మళ్ళీ డాడీ రిటర్న్ వచ్చేసరికి మమ్మీ ఇంట్లో ఉందట. కాలేజ్ అంటే మమ్మీకి నచ్చలేదు, ఆపేసి. నువ్వు చెప్పు. నాకు నిద్ర వచ్చేది ఫుల్ గా, లంచ్ టైమ్ లో, లంచ్ బ్రేక్ లో ఫుల్ నిద్ర వచ్చేది. హిస్టరీ లంచ్ బ్రేక్ లో హిస్టరీ మూమెంట్ లో సార్ వచ్చి చెప్పగానే నేను విండో సైడ్ గా కూర్చునేదాన్ని, ఫుల్ గా నిద్ర వచ్చేది ఇట్లా. ఇంకా చాలా సార్లు సారు లేపి ఇట్లా సరికి ఇదేం బాధ సరిపోతుంది అని వచ్చేసింది. ఇంకా ఓకే, అందుకని చెప్పి దిండు సాప తీసుకుని అదేం లేదు, చెప్తుంది అబద్ధాన్ని చెప్పకురా. సో ఇంట్లో మీ అమ్మమ్మకి భయం పడుతుందా మమ్మీ? మమ్మీ అమ్మమ్మక అస్సలు. ఓకే, అమ్మమ్మకి భయం పడుతుంది. తిడతారా అమ్మమ్మని? మమ్మీ అమ్మమ్మని తిడుతుంది, అమ్మమ్మని మమ్మీని తిడుతుంది. వంట నేర్చుకోవా, ఇంకేం నేర్చుకోవా. ఓకే, సో నిన్ను ఎప్పుడైనా తిడుతుంది అమ్మమ్మ? నన్ను అస్సలు తిట్టదు. అస్సలు తిట్టదు? ఏం తిట్టదు? ఎవరైనా తిట్టినా కానీ పాపం చిన్నపోరికి ఏమేరికి ఆడది సైకిల్తోనే తెలుస్తాయి. కానీ పేరు బాగా వచ్చింది కదా అమ్మ నీకు. ఇప్పుడు అందరూ ఇంటి దగ్గర రావడము, ఫోటోలు దిగడం అది ఇది చేస్తూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తా ఉంటారు? చాలా బాగా అనిపిస్తుంది అన్న, ప్రౌడ్ గా అనిపిస్తుంది. నువ్వు మమ్మీకి ఏమని వార్నింగ్ ఇచ్చినావు ఇప్పుడు? ఇట్లా ఎప్పుడు నా గురించి చెప్తుంది కదా నన్న, ఇలా మొత్తం మమ్మీ గురించి బయట పెడతాను. నేను అడుగుదాం అనుకుంటున్నా. సో ఓవరాల్ గా మమ్మీ వంట గురించి ఏమని చెప్పమంటే ఏమని చెప్తావు? మమ్మీ వంట గురించి చెప్పాలని అంటే, మమ్మీ మటన్ చేస్తే బాగా మంటుంటది, ఇడ్లీలు చేసింది అనుకో ఇటుక బిడ్డలు లెక్కుంటాయి, చికెన్ చేసింది అనుకో మొత్తం చీకు ఉంటది. అదే ఒకవేళ సాంబార్ కనుక చేసింది అనుకో సప్పగా పాడైతది, తొక్కు చేసింది అనుకో తొక్కు దాంట్లో ఎక్కువ ఉంటది. మేము ఇక మమ్మీ తిడితే తిన్నాం అనుకో బాత్రూమ్ లో పోయి సప్పుడు చేయాల్సి వస్తుంది. అట్లుంటది మళ్ళా మా మమ్మీ ఏదన్నా చెప్పడానికి ఛాన్స్ ఉంటదా? ఉండదు. తింటావా తినవా ఇంకోసారి చేసి పెట్టి కొడుతుంది. ఎవ్వరని కూడా చూడదు, ఎవ్వరు ఉన్నాయని చూడదు. తింటావా తినవా కష్టపడి చేసిన నేను అంటది. ఓకే, కాదు ఇంట్లో వస్తువులన్నీ మొత్తం ఖరాబ్ చేస్తుంది మమ్మీ? లేదు, నేను ఎట్లా వంట చేసి ఖరాబ్ చేయడమే కదా. అదైతే కరెక్ట్ కదా. సో అంటే ఇప్పుడు ఇంతగానో చెప్తుంది కాబట్టి ప్రార్థన. సో ప్రార్థన ఎప్పుడన్నా వంట చేసింది ఇంట్లో? చేస్తుంది. ఓకే, మంచి కుకింగ్ ఏది చేస్తుంది? టమాటా చారు చేస్తుంది బాగా. ఓకే, టమాటో చారు కాదు, నేను పచ్చి పులుసు చేస్తాను. పచ్చి పులుసు ఇస్తే మా డాడీ ఎంత ఆనందం తింటుంది తెలుసా? అది కూడా నాకుంటా తినుకుంటా చెప్తే నేను పచ్చి పులుసు. కారం పొడి కూడా నాకుతలేదు.
కాదు వాళ్ళ డాడీ గురించి అంట, పచ్చి పులుసు చేస్తే వాళ్ళ డాడీ బాగా తింటాడంట, ఈమె నాకు కూడా తింటాడంట, నాకు కూడా చేస్తావు. నాకు కూడా చేస్తా. పచ్చి పులుసులు ఏమేమి ఇస్తారు? పచ్చి పులుసులో ఈజీ, చింతపండు నానబెట్టాలి, చింతపండు నానబెట్టినాక కడగాలి. చింతపండు నానబెట్టేటప్పుడు చింతపండు తింటావు, అది కారం వేసినప్పుడు కారం తింటావు, కారం తింటా, ఉప్పు తింటా, అన్ని తింటా. మొత్తం ఇట్లా కలిపినాక ఇట్లా నాకుతా. మా డాడీ నాకు ఇంకా నాకు అట్లా టేస్ట్ ఉంటుంది బిడ్డ, సూపర్ సూపర్ అని కూడా తింటాడు మా డాడీ. ఓకే. ఏంటిది, చింతపండు, నీళ్లు, నెక్స్ట్ కారం పొడి, ఉప్పు. ఓకే. అంటే పచ్చి పులుసు. పచ్చి పులుసు అంటే పొయ్యి పైన ఏం పెట్టకుండా, పోపు పెట్టకుండా. ఓకే. పచ్చి పులుసు పచ్చిగానే ఉండాలి. ఓకే. ఉల్లిపాయలు వేయవు అందులో? ఉల్లిపాయలు ఎస్ ఓకే, లాస్ట్ కి ఇస్తా. మమ్మీకి ఎప్పుడైనా తినిపించినావు అది? మమ్మీనా నేను చేస్తుంటే షీ ఎట్లా చెప్తుంది, నేను తిన షిషి ఆడదు మమ్మీ. అది డాడీ అయితే మంచిగా తింటాడు, అందుకే నాకు డాడీ అంటే ఇష్టం అన్న. సో పచ్చి పులుసు చేస్తావు కదా, అది కాకుండా ఇంకేం చేస్తాను? టమాటో చార్, మ్యాగీ. ఓకే. ఇంకా వాటర్ బాయిలింగ్, ఎగ్స్ బాయిలింగ్. వాటర్ బాయిలింగ్ ఎస్. కాదు, వాటర్ బాయిల్ చేసి ఏం చేస్తావు? డాడీ వాళ్ళు మమ్మీ డాడీ న్యూట్రిషన్ తాగుతారు, అది నాకు టైం పాస్ అయినప్పుడు వేడి వేడి ఇస్తా. ఓకే. వాటర్ బాయిలింగ్ చేస్తావు, ఎగ్స్ బాయిలింగ్, మ్యాగీ, పచ్చి పులుసు, టమాటో చార్, ఓకే, ఇంకా ఎగ్. కాదు మమ్మీ, నువ్వు అన్ని ఎత్తుంటే నేను కోపంగా చూస్తుంది. నేను వెళ్ళిపోయాను, కొడతదా నిన్ను? లేదన్న కొట్టది. లేదా? కొట్టది, డాడీ ఉంటాడు కదా సపోర్ట్ గా. ఓకే. సో డాడీ లేనప్పుడు కొడుతుంది? డాడీ లేనప్పుడు నాకు కన్ఫర్మ్ కొడుతుంది. ఏదైనా తిట పని చేస్తే మనకి చేతుకోవు కదన్నా, తిట పని బాగా చేస్తాం మనం, కొడుతూనే ఉంటది. కానీ నాకు నీ కాంబినేషన్ నరేష్ కాంబినేషన్ ఎక్కువ బాగుంటది మీ ఇద్దరిది స్కిట్లల్లో. సో ఇద్దరికి ఎట్లా కుదిరింది అసలు? అది ఫస్ట్ ఏంటిది అన్న, నన్ను కార్తీక్ అన్న తీసుకున్నాడు. కార్తీక్ అన్న ఫస్ట్ నన్ను సెకండ్ స్కిట్ లో అనుకున్నాడు, కానీ వాళ్ళకు చేయరాకపోయేసరికి నన్ను పెట్టిండు. నన్ను ఫస్ట్ నరేష్ అన్నను కొట్టమని అంటే ఫస్ట్ నేను మొహమాట పడ్డా, అట్లెట్లా కొడతారు పాపం, దెబ్బలు తాకుతాయి అని అంటే నరేష్ అన్న వచ్చి పర్వాలేదురా కొట్టేసే, మన ఫేమ్ కోసమే కదా, స్కిట్ బాగా రావాలని అన్నాడు. అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఓకే. సో నరేష్ తోటి నువ్వు స్కిట్ చేసినావు కదా, అది ఒకసారి చెయ్యి. నువ్వు చెంపలే వింటుతాను, పైసలు రాకపోలే బిడ్డ, నేను ఎన్నెన్నో వింటుతా, అర్థమైతుందా? సాయంత్రం వరకు పైసలు తీసుకొని రా ఇంటికి. అంతేనా? అంతే. అదేదో మంగళసూత్రం ఏదో చేస్తారు కదా, ఏదేది ఏదే మంగళసూత్రం, ఏది తాళి కట్టినో సంథింగ్ ఏదో, అది ఒకసారి అది బాగుంది. గీ కమ్మల, గీ కమ్మలు మొన్న బజార్ లా 10 రూపాయలకు కొనుకొచ్చుకున్నా నేను, 10 రూపాయలకు. నీ ఇజ్జత్ పోతుందని గీ తాడంటున్నావురా, గీ దారం కట్టుకున్నారా? నేను దారం కట్టుకున్నా, ఇంకా మళ్ళా తాడున్నది కదా అంటున్నావు. నువ్వు సప్పుడు ఏక తాడు కమ్మలు పైసలు తీసుకొని రా, అర్థమైతుందా? మా కెమెరా పారిపోతుండు. రీసెంట్ గా ఇది కూడా బాగా ఫేమ్ అయిందన్న, ఇది వాటర్ కోసము బస్సులు ఫ్రీ కదా, బస్సులు ఫ్రీ అయినప్పుడు అదొక్కసారి చాలా ఇదైంది. అదే నరేష్ అన్న ఫస్ట్ తన్మయ్య అక్క ఉంటది, నేను నూకరాజన్న స్కిట్. తన్మయ్య అక్క నాగార్జున సాగర్ వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది, కానీ నేను పక్క వీధిలోకి వెళ్ళి వాటర్ తీసుకొస్తా. అయితే తన్మయ్య అక్కను నూకరాజన్న కొడతాడు, నాగార్జున సాగర్ దాకా వెళ్ళి వాటర్ తీసుకురావాలని అని అంటే నరేష్ అన్న కూడా నేను నాగార్జున సాగర్ వెళ్ళి తీసుకొచ్చినేమో అనుకొని తంతాడు. నేను పక్క వీధిలోకి పోయి నీళ్లు తీసుకొస్తే నీకు నాగార్జున సాగర్ అని చెప్పిండ్రా? నేను కష్టపడి మెట్లు ఎక్కుతే ఆడ శాతం అయితే లేదు కదా అని బస్సు ఎక్కొచ్చిన, నువ్వు మాత్రం బకెట్ దాన్ని, నువ్వు ఆ బకెట్ ఎట్లా దాంతావురా? ఇప్పుడు నీళ్ళు ఎవరు తీసుకొస్తారు? నీ బకెట్ నేను దాని తాగురా, నీ ముక్కు సిద్ధపండి తాగు. సూపర్ అసలు. అయితే ఇప్పుడు బస్సులు ఫ్రీ ఉన్నాయి కాబట్టి ఆడోళ్ళు అక్కడిక్కడ తిరుగుతా ఉన్నారు కదా, సో మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు బస్సులలో తిరుగుతున్నారు, ఫ్రీ తిరుగుతున్నారు. సో అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా బస్సుల గురించి ఎప్పుడన్నా ఫ్రీ బస్సుల గురించి మాట్లాడుకున్నారా? అంటే అటు పోదాం ఇటు పోదాం అని తిరగడం అది ఇది అని చెప్పి. డాడీకి బస్సులో వెళ్ళడం నచ్చదు, డాడీ కార్ లోనే వెళ్ళాలి. ఓకే. కాదు, డాడీ కార్ లో వస్తాడు, నువ్వు డాడీ కార్ లో వెళ్ళండి, అమ్మ బస్సులో వస్తుంది. నీకు అది సెట్ అవుతున్నావు. ఆ డాడీ ఆ క్రౌడ్ నచ్చదు, ఎంత పైసలైనా ఖర్చు పట్టాం కానీ ఈ బస్సులలో నాకు వచ్చి ఇష్టం ఉండదు బిడ్డ, మనం పోదాం పానని డాడీ నన్ను తీసుకొని పోతాడు. ఓకే. అయితే డ్రామా జూనియర్ లో ఫస్ట్ నువ్వు చేసినావు కదా, ఎప్పుడన్నా అంటే కష్టమైన స్కిట్ వచ్చి అంటే మంచిగా పర్ఫార్మెన్స్ చేయని రోజు ఏదన్నా ఉందా స్టేజ్ పై? లేదన్నా, లేదు. ప్రతి ఒక్కటి బెస్ట్ పర్ఫార్మెన్స్, ప్రతిది. అప్పుడు చిన్న పిల్ల, అది 5 years ఉండొచ్చు, చాలా చిన్నగా ఉండే, చిన్న పిల్ల. ప్రతిది వాళ్ళు ఈమెకే 2 స్కిట్లు ఇచ్చేవాళ్ళు, ఒక ఎపిసోడ్ 2 స్కిట్స్ ఇచ్చేవారు. దానికి పూర్తి న్యాయం చేసేది. అది ఎట్లా గుర్తు పెట్టుకుంటూ తెలియదు కానీ
పర్ఫెక్ట్ గా చెప్పేది, ఒక్కొక్కరు మిస్టేక్ అయినా కూడా కవర్ చేసేది అప్పుడే, అది ఆ టైంలోనే. ఓకే. ప్రతి ఎపిసోడ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అంటే మీరు ఏమైనా ప్రాక్టీస్ చేపిస్తుండే నాక? ఇంటి దగ్గర 5 days అయితే మెంటర్స్ ఉంటారు కదా 5 days ప్రాక్టీస్ ఉంటది మాకు. ఓకే. 3 days ప్రాక్టీస్, 4th one స్టేజ్ పర్ఫార్మెన్స్, ఓకే. 5th డే నేమో ఇంకా డైరెక్ట్ షూట్. ఓకే. జస్ట్ కొంచెం మిస్ అయినా ఎలిమినేట్. సో అస్సలు మిస్ కాకుండా చేస్తుండే, అందుకే విన్ అయింది. ఓకే. ఇప్పుడు ఈ స్టేజ్ పైన జబర్దస్త్ అందరు నీకన్నా సీనియర్లు కదా, భయం అనిపిస్తా ఉంటదా? ఫస్ట్ లో స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు భయం అయింది అన్న, కానీ అన్న వాళ్ళు ఇట్లా అందరు ఉండి ఎంకరేజ్ చేసేసరికి ఆ భయం అంతా పోయింది. ఇప్పుడు వాళ్ళతో కూడా ఫ్రీ ఉంటాను నేను. ఓకే. అంటే ఎవరైనా చూసినప్పుడు భయం అనిపించిందా ఫస్ట్ జబర్దస్త్ లో? అంటే కొంచెం వాళ్ళు పెద్దోళ్ళు కదా, కొంచెం ప్రౌడ్ అది ఇది ఉంటది, అట్లా ఎవరితో మాట్లాడాలనుకున్నప్పుడు? అట్లా అనిపించలేదు అన్న. ఓన్లీ స్టేజ్ ఎక్కే ముందు అయ్యో నేను ఇట్లా చేస్తాను, వీళ్ళందరూ సీనియర్స్ కదా అని అంటే కార్తీక్ అన్న ఎంకరేజ్మెంట్ ఇచ్చిండు. నువ్వు చేయగలుగుతారా, నువ్వు డ్రామా జూనియర్స్ లో విన్నర్ అయిన దానివి, ఇక్కడ చేయలేవా అని కార్తీక్ అన్న ఎంకరేజ్మెంట్ ఇచ్చేసరికి చేసేసి. ఓకే. నరేష్ నువ్వు ఎప్పుడన్నా గొడవ పడ్డం కానీ ఇట్లా ఏమన్నా ఉంటుందా, తిట్టుకోవడం కొట్టుకోవడం? అంటే నిజంగా స్టేజ్ పైన. ఓకే. అంటే బయట ఏముండదు? బయట ఏం లేదు, మాట్లాడుకోరు కూడా? లేదు, మాట్లాడుకుంటాను, రీల్స్ చేస్తాం. ఓకే. రీల్స్ చేస్తారు. ఓకే. ఇక ఫ్రెండ్ లాగా ఉంటాడు ఇంకా నరేష్. అవును. ఓకే. అంటే ఇప్పుడు మీరు తినేటప్పుడు కానీ అప్పుడప్పుడు ఏమైనా మాట్లాడుకుంటా ఉంటారా? లేదన్న, అన్న వాళ్ళు వేరే దగ్గర తింటారు, మేము వేరే దగ్గర. ఓకే. అంటే వాళ్ళు సీనియర్ అని వాళ్ళు వేరే దగ్గర ఉంటారా? అట్లా ఏం లేదు, ఇష్టం, ఎవరిష్టం వారు. 2 sets ఉంటాయి, ఒకరు అందులో తింటారు, ఎవరిష్టం వారు. ఓకే. అంటే ఒక మదర్ అంటే పాప గురించి ఇంత కష్టపడ్డా చాలా కష్టం. అంటే షూట్స్ ఉంటాయి, తిప్పాలి, అదంతా మీరే చూసుకుంటారు మొత్తం. సో ఎట్లా అనిపిస్తుంది అక్క? కష్టము, కానీ అందులో సంతోషం అనిపిస్తుంది. అక్కడ స్టేజ్ పైకి వెళ్ళాక మీ పాప ఇట్లనా, మీ పాప అట్లనా, వాళ్ళు సెల్ఫీలు దిగుతుంటే చేస్తుంటే ఆ కష్టం మొత్తం మర్చిపోతాను. చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది, చాలా లాంగ్, డే బై డే వెళ్ళడం చాలా ఇది. సో ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ టు తుక్కు కూడా. సో చాలా లాంగ్. ఒకవేళ మీరు షూట్ కి వస్తే 2 days అక్కడ ఉంటారా లేకుంటే? లేదు, ఏ నైట్ అయిపోగానే నైట్ ఇంటికి వచ్చేస్తాం, మళ్ళీ మార్నింగ్ స్కూల్ కి వెళ్ళిపోద్ది. ఓకే. అంటే షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ వచ్చేస్తాం, స్కూల్ కి వెళ్ళిపోతాం. ఏ నైట్ అయినా సరే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ఓకే. స్కూల్ కి వెళ్ళాలని ఉంటదా, అలసిపోతావా? లేదన్న, పోనని ఉండదు. డాడీ కూడా వద్దని అంటాడు, కానీ మమ్మీ రెడీ చేసి పంపిస్తుంది. ఓకే. అయితే నువ్వు నిజం చెప్పి ఇప్పుడు నేను ఒకటి అడుగుతా. అయితే నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చి రెస్ట్ తీసుకుంది. మేము ఇటు సైడ్ నుంచి వెళ్తుంటే ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి వీళ్ళు ఇంటికి రావడం జరిగింది. సో ఆమె నిద్ర లేపి మరి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. సో నీకు కోపం వచ్చిందా మా మీద? నీకు ఫస్ట్ అన్న మమ్మీ మీద కోపం వచ్చింది, మీ మీద ఎందుకు వస్తుంది అన్న? మమ్మీ మీద కోపం వచ్చింది, నువ్వు షూటింగ్స్ తీసుకెళ్తున్నావని. నేను ఏమనుకున్నా అంటే అటు సైడ్ వెళ్ళలేమో అనుకున్నా, హైదరాబాద్ వెళ్ళలేమో అనుకున్నా, కానీ మీరు ఇక్కడికి వచ్చినాక పర్లేదు అనుకున్నా. కాదు, ఇప్పుడు షూటింగ్ చేస్తావు కదా, మనీ వస్తుంది కదా, మనీ నీకు ఇస్తా మమ్మీ? మీరు ఎప్పుడే కదా ఆమె చెప్పాలి. కొడతా అని చెప్తుంది. లేదన్న, మమ్మీకి అలవాటు ఇట్లా కవర్ చూసినా కవర్ చేసినా అంట. లేదన్న, పిగ్గీ బ్యాంక్ లో ఉన్నాయి 7,000 వరకు అట్లున్నాయి. 7,000 అంతే ఉన్నాయి, ఎక్కువ లేవు. అంతే ఎక్కువ లేవు. మమ్మీ అకౌంట్ లో lakhs ఉన్నాయి, మరి తెలుసా నీకు? నాకు తెలియదు అన్న. మన పేమెంట్ వచ్చింది జబర్దస్త్ నుంచి 3 లక్షలు. 3 లక్షలా? అడుగు. అవునా? ఇట్లంటున్నాయింది, చెప్పు. వచ్చినాయి బట్ అంత రాలేదు. అంట. నాకు వచ్చినాయని నాకు ఎట్లా తెలుసు చెప్పు? నేనే పంపించిన చెక్కు. నీకు జబర్దస్త్ సంబంధమే లేదు, మీరు ఎట్లా పంపిస్తారన్న? జబర్దస్త్ నేనే రన్ చేస్తున్నా, తెలుసా నీకు? అవునా? నిజమా అన్నట్టు తెలుసా? సో మమ్మీ ఎంత నన్ను చెక్ వస్తా నీకు చెప్తా ఉంటదా, ఎంత చెక్ వచ్చింది? వాళ్ళు నాకు చెప్పరు. ఏం చెప్పారు? సో అంటే మమ్మీ డాడీ ఇద్దరు మాట్లాడుకుంటారు అంతే? మమ్మీ డాడీ మాట్లాడుకుంటారు. సో అంటే ఓన్లీ నీ వర్క్ ఏంది? జస్ట్ పోవాలి, చెయ్యాలి, రావాలి. ఓకే. ఇంకా డబ్బుల విషయం నీకు ఏం అవసరం లేదు ఇంకా. ఓకే. ఏమైనా బుక్స్ కావాలి, అది కావాలంటే స్కూల్ కి వెళ్ళేటప్పుడు డాడీ మొత్తం డాడీ, స్టడీ గురించి మొత్తం డాడీ. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఇన్ని స్కిట్లు చేసినావు కదా, డాడీకి ఇష్టమైంది ఏది స్కిట్లలో? అది బోరబండ భవానీ జబర్దస్త్ లో. డాడీ కదంటే మస్తు ఇష్టం. ఒకసారి చేస్తా. బోరబండ భవానీ అంటే గజ్జ 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 వనకాల బిడ్డ, అర్థమైతుందా? బోరబండ ఏడుందో తెలుసా? బోరబండ ఏడుందో తెలుసా? మరి బోరబండ భవానీ అన్న ఆ కార్తీక్ అన్న రాసి ఇచ్చింది, హైదరాబాద్ లో ఉంది. నేను భూమి ఉన్నది అనుకున్నా.
నాకు వేస్తున్నావా పంచ్? మీరు నాకు వేసారు కదా పోయిన ఇంటర్వ్యూలో. పోయిన ఇంటర్వ్యూలు వేస్తే ఇప్పుడు వేస్తున్నావా? గుర్తు పెట్టుకుంటావా? సో మళ్ళీ నేను కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూలో వేయడానికి నేను ట్రై చేస్తా అయితే. నేను కూడా ట్రై చేస్తాను. సో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరమ్మా నీకు? బెస్ట్ ఫ్రెండ్స్ స్కూల్లో నాన్న ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అని అంటే మా అక్క, నెక్స్ట్ మా డాడీ. ఓకే. నా స్కూల్లో అంటే చాలా మంది ఉన్నారు గ్రూప్స్. పాపం మమ్మీ పక్కన కూర్చుంది, ఆమె పేరు చెప్పవా? నేను నిజమే చెప్తా అన్ని. ఎనిమియా మరి? మమ్మీనా? ఎనిమిలా కాదు అని అన్నా ఉంటది, ఫ్రెండ్ ఉంటది. ఎక్కువ నేను అక్క క్లోజ్ ఉండేది అంటే డాడీతోని. ఓకే. అన్ని డాడీకే చెప్తాం, మమ్మీకి ఏం చెప్పాం. కాదు ఇంత ఓపెన్ గా చెప్తున్నావు కదా, మమ్మీ ఏమన్నది అసలు? ఏమన్నది? సో ఇక్కడ వాళ్ళ మమ్మీ కొంచెం నార్మల్ గా కూర్చుంది, వీళ్ళ డాడీ పక్కన కూర్చొని నవ్వుతా ఉండ, అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుండే వాళ్ళ డాడీ. సో అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎందుకు మాట్లాడినావు అట్లా అని అడగదా మమ్మీ? క్వశ్చన్ అడగదా? మమ్మీనా? అసలు అడగదు. మమ్మీ నిజం చెప్పమని అంటది. అవునా? అడిగినా నువ్వు తిడతావంట. నేనా? మమ్మీ తిడుతున్నా? తిట్టదా? సో ఎక్కువ విసిగించడం చేస్తుందా ఇంట్లో? అబ్బో మామూలుగా ఉండదు. ఓకే. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కదా. హెడ్డెక్ వస్తుంది మొత్తం, అన్ని తీటపల్లె. చెప్తున్నా ఫేస్ టు ఫేస్ చెప్తున్నా. డాడీ ఏదైనా తెచ్చింది అనుకో, దాన్ని రిపేర్ చేసి దాని లోపల ఏముందో అని నాకు చూడబుద్ధి అవుతుంది. డాడీ ఏది తెచ్చినా కానీ స్క్రూ డ్రైవర్ తో నిప్పుతో పెడతా, మళ్ళీ పోతాయి. ఖరాబ్ చేస్తాయి కదా, ఖరాబ్ చేస్తుంది. ఇంట్లో ఎగ్స్ తీసుకొచ్చి పెడతాడు కదా ట్రే, ఆ ట్రే ఎగ్స్ తీసుకొస్తే దాన్ని తీసుకొస్తుంది, బిల్డింగ్ ఎక్కుతుంది. బిల్డింగ్ ఎక్కి బ్యాక్ సైడ్ ఇల్లు ఉంటది కదా, వాళ్ళ ఇంట్లోకి ఎట్లా ఎగ్స్ 3-4 టైమ్స్ ఎగ్స్ నేను చూస్తున్నా లేవు. ఎగ్స్ మెల్ల ఇట్లా తీసుకుపోతుంది, సైలెంట్ ఇట్లా తీసుకపోతుంది, బిల్డింగ్ పోతుంది, వాళ్ళ ఇంట్లో ఎవరు ఇట్లా చూస్తుంది, ఇట్లా వేస్తుంది. వాళ్ళు చూస్తున్నా ఇట్లా అనుకుంటే ఇట్లా చూస్తుంది. అట్లా 3 times కదా. 4th time వాళ్ళ మన్మరాలు ఇంటి వెనకాల వాళ్ళ మన్మరాలు చూసి ప్రార్థన చేసింది నానమ్మ అని చెప్పేసరికి ఆమె వచ్చింది. నన్ను కంప్లైంట్ చేసి నన్ను అడిగేసరికి మా బిడ్డ మీ ఇంట్లోకి ఎందుకు వేస్తుంది అయితే ఫస్ట్ ఏం చేసినానంటే ఉజ్జాల ఉంటది కదా, ఎగ్ తీసుకొని ఉజ్జాలను నానబెట్టి మొత్తం ఇట్లా అన్నా. మా ఫ్రెండ్స్ అనుకుంటున్నామా మొత్తం కలర్ అయిపోయింది. ఏడేయాలి మళ్ళీ మమ్మీ చూసింది అనుకో తిడుతుంది కదా, ఉజ్జాల కలర్ ఉంది కదా, ఏడేయాలి అంటే వాళ్ళ ఇంటి మంచిగా కనిపించింది నాకు. వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటి ముందంటే వేసి కూర్చున్న కింద. ఒకటేసారి 3-4 times వేసింది. వాళ్ళు భయపడి ఎవరో మంత్రాలు చేశారని వాళ్ళు ఒకటే తిట్లు వాళ్ళు. మళ్ళా లాస్ట్ కి వచ్చేసరికి అప్పుడు బాగా కొట్టిన. అట్లా చేయొద్దు, తప్పు కదా. అంటే ఖుషియా అంటే ఏమన్నట్టు అట్లా చేస్తే ఏమో అన్న, నాకు అది ఒక సాడిజం. వాళ్ళని ఏడ్పించిన, వాళ్ళ ముందు ఇట్లా వేసిన. ఒకసారి మమ్మీకి ఇంకా తెలియదు, ఆ అమ్మమ్మ మీదనే వేసిన గుడ్డు, నెత్తి మీదనే వేసిన. అయ్యో ఎవరు లేచిరు అని ఆ మధ్య చూస్తే పాపం వాళ్ళ మన్మరాలు వచ్చి ఒక ప్రార్థన వేసిందని అంటే ఆ అమ్మమ్మని బెదిరించిన. ఆమె భయపడి చెప్పలేదన్న. నా వేసి మెట్లున్నా మొత్తం ఇట్లా ఊసుకున్నా, ఇటు ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నా, మీద వేసిన కాంచనలాగా రెడీ అవుతుంది. మామూలుగా లేదు అసలు. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి అవన్నీ అట్లే చేసింది. లేదన్న అప్పుడు చేసినా గానీ ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు రిపేర్లు బాగా చేస్తుంది. లైట్స్ ఉన్నా ఇంకా వేరే ఏమన్నా చేస్తారు కదా ఇంట్లో, అన్ని రిపేర్లు చేసి మళ్ళీ సైలెంట్ గా పెడుతుంది. ఓకే. కాదు ఇప్పుడు నువ్వు అక్కడ వేసినావు, ఎగ్ వేసిన తర్వాత కాంచన లాగా ఎందుకు రెడీ అయినావు? భయం పడాలగా? ఫస్ట్ అట్లా రెడీ అయినాక అబ్బాయి ఏమన్నా వేయాలేమని చేయాలని చేతులు ఊకోలేదు. వాళ్ళు చేస్తారు కదా మూవీలలో, ఎగ్గు పెట్టి దాని మీద పసుపు వేసి కుంకుమ వేసి మంత్రాలు అంటే మంత్రాలు వస్తాయి కదా. నేను కూడా ఇట్లా వేద్దామని ఉజ్జాలలో తీసేసిన. అమ్మ మంచిగా కనిపించింది, అమ్మ మీద వేసిన. మీ మమ్మీకి తాగేసరికి చెప్తావు అని అన్నా. అది నా ఎదురు చూసి చెప్పాలి. కాదు నిజంగా భయం పట్టిస్తావా అట్లా? పెద్దవాళ్ళు కదా వాళ్ళు చేస్తుంది. కాదు రౌడీ లాగా స్కూల్ ఎవరన్నా కొట్టేసి వస్తుందా? ఇక స్కూల్లో సార్ వాళ్ళు చెప్పారు నాకు, నేను బాగా కొడతా అని చెప్పారు. కొడతావా నువ్వు? నేను అన్న నా ఫ్రెండ్స్ ని కంట్రోల్ లో పెట్టుకుంటా అంతే. ఓకే. అంటే నువ్వు లేడీ డానా అక్కడ? అట్లా ఆ టైప్ అన్న. సార్ వాళ్ళు అయితే ఏమన్నా ప్రోగ్రామ్స్ అయినా ఎక్కడికైనా వెళ్ళాలన్నా గానీ ఈమెనే ఫస్ట్ పెడతారు. ఓకే. మేడం పంపించండి అంటారు. ఏం చేయిద్దాం అనుకుంటున్నారు? పాప డాక్టర్ అవుతుంది అంట. తన ఇష్టం ఏది చేయాలనుకుంటే దానికి ఓకే ఫాలో చేస్తా.
కానీ ఎంత అంటే మీరు మాట్లాడుతుంటే ఎంత బాగా అనిపిస్తుందో. అంటే చాలా మంది పేరెంట్స్ కూడా చూసి అనుకోవాలంటే పిల్లలకి ఇష్టం వచ్చింది అంటే తను చదువులో ఉంది, అట్లాగే వేరే యాక్టివిటీలు ఇప్పుడు ఈ యాక్టింగ్ సైడ్ కూడా ఉంది, అట్లాగే మిమ్మల్ని ఏదన్నా కానీ మీరు పడుతున్నారంటే ఆమె గుడ్ కాబట్టి, అంటే అన్నిట్లలో ఉంది కాబట్టి మీరు అంతా తనకి అంత ఫ్రీడమ్ ఇచ్చారు కదా. సో పేరెంట్స్ అందరు కూడా పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఏం చేయాలనుకున్నా చేస్తారు. సో ఇట్లా ఫ్రీడమ్ ఇవ్వాలి. సో వీళ్ళ పేరెంట్స్ కానీ అంటే తను చెప్తుంది డాడీ ఏదంటే అది చదివిపిస్తా, నేను చదువుతా, డాడీ ఏది చదవమంటే అది చదువుతా, సో డాడీ డ్రీమ్ అది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ అమ్మ కూడా పాప ఏది చేయాలనుకుంటే అది చేపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు పాపని చూసి చాలా మంది మీతో చాలా షేర్ చేసుకుంటారు. సో ఏమని చెప్తారు వేరే పేరెంట్స్ అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు కదా, కొడుకులు ఇట్లా చేస్తారు, ఆడపిల్లలు ఇట్లా చేస్తారు, అట్లా ఏది చూడద్దు. కొడుకులైనా కూతుర్లైనా ఇద్దరు సమానమే. మనము పెంచుట్లు ఉంటది అది. వాళ్ళకి ఎట్లా చెప్తే పద్ధతులు అలానే వస్తుంది. కొడుకుని గౌరవం చేస్తే వాడు చెడిపోయినాడు. ఇప్పుడు చాలా మంది కొడుకుల కోసం ఇన్స్టా చేస్తే నా కొడుకు ఇట్లా చేస్తుండు, కొడుతుండు, డబ్బుల కోసము, ఫోన్ కోసము, వాళ్ళ జల్సాల కోసం అట్లున్నారు. ఇప్పుడు చాలా మంది ఒక అమ్మ బాగా చదివింది ఏమో, ఆమె డాక్టర్ ఏమో అన్నది ఆమె, నాకు ఒక కూతురు ఉంటే నా పరిస్థితి ఇట్లా కాకపోతుండేనని బాగా ఇన్స్టాలో మొత్తం ఇవే వస్తున్నాయి. కానీ నాకు అట్లా ఏముండదు. నాకు ఇద్దరు కూతుర్లను అది నేను చెప్పాను, మగ పిల్లలు అది అని చెప్పాను. నా పిల్లలు ఎక్కడ పోయినా బ్రతకగలగాలి, దేనికి భయపడాలి. తప్పు చేస్తేనే భయపడాలి, తప్పు చేయనప్పుడు అది ఎవరైనా సరే ఎదిరియాలి, అంతే అని చెప్తా బాగా. సో పెద్ద పాప కూడా ఈమెలాగా ధైర్యంగా మాట్లాడుతుందా? చాలా. అస్సలు ఊరుకోదు, మాట అంటే ఊరుకోదు, ముక్కు మీద కోపం. మా సార్ బాగా చెప్తాడు, నువ్వు ఎంత దూరమైనా వెళ్ళి నీ మీద నాకు నమ్మకం. తప్పు చేస్తే తలదించుకో, తప్పు చేయలేదనుకో వాడు ఎవడైనా సరే ఏసే అని చెప్పి. ఓకే. సో డాడీ ఇప్పటి వరకు నీకు ఏమేమి చెప్పిండు పాయింట్స్ చెప్పు. డాడీ అందరిని ఈక్వల్ గా చూడాలి. ఫస్ట్ మెయిన్ పాయింట్ చెప్పేది ఏంటనంట, ఎవరైనా సరే ఒకవేళ నువ్వు తప్పు చేయండి తల దించుకొని ఉండొద్దు. తప్పు చేసినా కూడా నేను ఇది చేసింది రైటే, నా దృష్టిలో రైటే, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి తప్పని ఒప్పుకుంటా, ఇంకొకసారి చెయ్యను అని డేర్ గా మాట్లాడని అంటాడు డాడీ. ఎవరి దగ్గర అట్లా ఉండొద్దు, చాలా డేర్ ఉండాలని అంటాడు. ఓకే. సో డాడీ కూడా కళాకారుడు కదా, డాడీ ఎక్కువ ఏ పాట పాడతాడు ఇంట్లో? డాడీ ఏమైనా నేర్పించిందా నీకు డాడీ? భగవద్గీత వాడతాడు, కర్మణ్యవాధికారస్య అనుకుంటా వాడతాడు. దుఃఖేష్ మనుద్విగ్నం డాడీ వాడుతుంటే అమ్మ అందరికి వచ్చేసింది. డాడీ ముస్లిమ్స్ ది వాడతాడు, నెక్స్ట్ క్రిస్టియన్స్ ది వాడతాడు, భగవద్గీత వాడతాడు. నీకు వచ్చా మరి ఆ మూడా? అవి భగవద్గీత వచ్చన్నా, భగవద్గీతలో డాడీ వాడుతుంటే శ్లోకాలు వాడతా. నెక్స్ట్ ముస్లిం ది ఏదో చిన్న లైన్లు వచ్చి ఎలిదవలం అనుకుంటా వాడతాడు. పిచ్చిలేసింది మాకు ఒక్కొక్కసారి. పిచ్చిలేసి ఏం చేసినామనంటే డాడీ ఊవంట అంటే అదే పెడుతున్నాను, అర్ధరాత్రి కూడా అదే పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు డాడీ. రావాలి అది నోటికి రావాలని, ఆ వర్డ్స్ తిరుగుతలేవు. మా అందరికి పిచ్చిలేసి నేను ఏం చేసిన, డాడీ ఫోన్ తీసుకొని ఆ ఆడియో డిలీట్ చేసేసిన. ఆయన డాడీ పేపర్ లో రాసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నది. నీకు వచ్చా అది? అదా, అది మనకు రాదన్న. ఓకే సరే, భగవద్గీత ఏదన్నా శ్లోకాలు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మనే. ఇంకొకటి కూడా వచ్చాను. ఓకే, నువ్వు ఇంత టాలెంట్ ఉంది, నువ్వు ఏది వాడినా నేను వినడానికి రెడీ. దుఃఖేష్ మనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుష్యతే. సో డాడీ నేర్పించింది ఇది నీకు? డాడీనే నేర్పించి. ఓకే, అయితే మీరు అంటే జబర్దస్త్ గానీ ఏదైనా షూట్లు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి మీరు హైదరాబాద్ రావాలి. సో మీరు ఇద్దరే వెళ్తారు కదా, ఎప్పుడన్నా మమ్మీ గానీ నువ్వు గానీ ఏమైనా భయపడడం ఇట్లా ఏమైనా జరుగుతుందా? లేదన్నా, మా డాడీ ఒకటే చెప్తాడు, సముద్రం అంత సమస్య ఉన్నా ఒక్కసారి తలెత్తి చూస్తే ఆకాశం అంత అవకాశం దొరుకుతుంది, నువ్వు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు, ధైర్యంగా ఉండు అని చెప్తాడు మా డాడీ. ఓకే. సో అయితే ఇప్పుడు నువ్వు స్టేజ్ పైకి ఎక్కుతా ఉంటావు కదా, భయం అనిపించదా ఇప్పుడు? లేదన్నా, ఫస్ట్ భయం అవుతుంది,
మా డాడీ ఏమని చెప్తారని అంటే ఏ చిన్న స్టేజ్ అయినా కానీ మనకు ఫస్ట్ స్టేజ్ లాగానే దాన్ని వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి, అదే కళాకారుని క్వాలిటీ అంటాడు. ఓకే, సో ఇప్పుడు ఎందులో చేస్తున్నావు? జబర్దస్త్ లో చేస్తున్నావా, ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్ లో చేస్తున్నాను. ఎవరి టీం? వెంకీ మంకి తాగుబోతు రమేష్ అని టీం. సో తాగుబోతు రమేష్ లాగా ఏమైనా చేయగలవాను? నాకా అమ్మ అస్సలు రాదన్న. అస్సలు రాదా? అన్న ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మూడ్లు ఉంటాడు అన్న. ఓకే, తాగుబోతు రమేష్ అన్న. తాగుబోతు రమేష్ అన్న నిజంగా తాగి చేసాడా లేకుంటే? లేదన్న, అన్నకు నంది అవార్డు వచ్చింది. ఎంత బాగా చేసింటారు. అదే, సో నీకు కూడా అట్లాంటి నంది అవార్డులు ఎన్నో రావాలి, మంచి అవార్డులు రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నవరసాలు నాకు కావాలి, ఓకేనా? నవరసాలు. నవరసాలు అంటే తెలుసా? తెలుసు. సో నవరసాలు అంటే ఎన్ని రసాలు? 9. నవ 9. నవ అంటే నవ్వ అంటే ఎంత? 9. ఆట అంటే 8. ఓకే, సాత్ అంటే 7. ఓకే, చార్ అంటే 4. చలో అయితే నవరసాలు చేయాల్సిందే. ఏ డైలాగ్ నువ్వు చెంపలో వెండుతున్నా అది చేయాలా? ఫస్ట్ మీరు రసం చెప్పండి. కానీ ఎంత గ్రేట్ అంటే అమ్మ నువ్వు. నేను ఏదన్నా ఇప్పుడు పాపని ఇది చెయ్యమ్మా అని అడిగితే ఫస్ట్ వాళ్ళ అమ్మ సైడ్ చూసి అమ్మ చెయ్యాలా అన్నట్టు వాళ్ళ అమ్మకి ఒక సైన్ ఇచ్చి దాని తర్వాత స్టార్ట్ చేస్తున్నావు చూడు. అసలు గ్రేట్ నువ్వు. మమ్మీ నువ్వు ఎంత తిట్టినా బట్ మమ్మీకి ఇచ్చే రెస్పెక్ట్ మమ్మీకి ఇస్తున్నావు. సో నవరసాలు నేనేం చెప్పలేను, నవరసాలు నువ్వే పేరు లేపి నువ్వే స్టార్ట్ చేయి, ఓకేనా? నేనే పేర్లు చెప్పాను. నువ్వే ఒక్కో రసం ఒక్కోటి చెప్పి చేసేయి. ఏ రసం? ఫస్ట్ టమాటో రసం. టమాటో రసం ఉందా? టమాటో రసం సాంబార్. అది కాదు, నవరసాలు వేరు. అయితే ఫస్ట్ రౌద్రం. ఓకే, నువ్వు చెంపలే విండుతాన్నావు, పైసలు రాకపోవాలి, నేను ఎన్నెన్నో విండుతా, అర్థమైతుందా? ఇప్పుడు హాస్యం. ఓకే, నేను చెంపలే విండుతాను, పైసలు రాకపోవాలి, నేను ఎన్నెన్నో విండుతా, అర్థమైతుందా? ఏడుపు. ఓకే, నువ్వు చెంపలే విండుతాను, పైసలు రాకపోవాలి, నేను ఎన్నెన్నో విండుతా, అర్థమైతుందా? ఆ చీముడు వస్తుంది నాకు. నేను రెస్పెక్ట్ ఇస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అన్న. సో నెక్స్ట్ ఇంకోటి. నెక్స్ట్ ఏ రసం? శృంగారం. హే, నువ్వు చెంపలే విండుతాను, పైసలు రాకపోవాలి, నేను ఎన్నెన్నో విండుతా, అర్థమైతుందా? ఇది మాత్రం సూపర్. థ్యాంక్స్ అన్న. ఎవరు నేర్పించింది ఇది? ఇదా? ఏ లేదు, నా ఓన్. నీ ఓనే అన్ని? నా ఓన్. వావ్, గ్రేట్. అసలు అంటే ఇది ఒక్కటే, ఇది శృంగార రసం ఒక్కటే నా ఓన్. నవరసాలు అంటే డాడీ. ఇంకో రసం కావాలి. ఇంకో రసం పచ్చిపులుసు రసం. పచ్చిపులుసు వద్దు నాకు, మామిడికాయ రసం కావాలి. ఉగాదికి వేసుకుందాం. ఉగాదిగా? భయమా? నువ్వు చెంపలే విండుతాను, పైసలు రాకపోవాలి, నేను ఎన్నెన్నో విండుతా, అర్థమైతుందా? కాదు, ఎవరన్నా నువ్వు బెదిరించి చెంపలు వినడం గానీ ఇట్లా కొట్టడం గానీ చేసినావా? నేనా? మా ఫ్రెండ్స్ ని. సో ఎక్కువ ఫ్రెండ్ ని ఎవరన్నా కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్? మా ఫ్రెండ్సా మస్తు మంది ఉంటారు అన్న. రుచిత, లేఖ్య, వాళ్ళు ఉంటారు. మళ్ళీ నీతో మాట్లాడతారు వాళ్ళే? మాట్లాడకపోతే మళ్ళీ విండుతా. మళ్ళీ విండుతో? ఎస్. సరే, ఎప్పుడన్నా ప్రార్థిని దొంగతనం చేసిందా? నేనా? లేదన్న, నాకు అసలు హ్యాబిట్స్ లేవు. నిజం చెప్పు. లేదు. మీ మమ్మీ నాకు ఇంతకు ముందే చెప్పింది నువ్వు ఒకటి దొంగతనం చేసినావు ఇంట్లో. లేదు లేదు, చెయ్యలే. ఇప్పటి వరకు స్కూల్లో, కాలేజ్ లో? కాలేజ్ పోతున్నా. సరే, స్కూల్లో 9th క్లాస్. సరే, స్కూల్లో చేయలే? చేయలే. ఇంట్లో చేయలే? చేయలే. సో మమ్మీతో చెప్పిస్తే ఇప్పుడు? మమ్మీతో చెప్పిస్తే? మమ్మీ చెప్పు. లేదండి, నేను జోక్ చేసిన, చేయలేవని నాకు తెలుసు, జస్ట్ జోక్ చేసిన. సో అంటే ప్రార్థన ఇంత బాగా యాక్టింగ్ లో ఉంది కదా, సో చదువులు ఎంత ఉందో మనం టెస్ట్ చేద్దాం ఇప్పుడు. రెడీ? లేదు లేదు, నాకు కావాల్సింది. అద్దు, నేను నిజం చెప్తాను ఇప్పుడు. నేను చెప్తున్నాను, నిజంగా దొంగతనం చేసిన. నేను ఏం దొంగతనం చేసినావు? అయితే డాడీ మమ్మీ అమౌంట్ ఇయ్యాలని అన్నాను. అది మనీ వేస్ట్ ఎందుకు, అవసరం లేదని అన్నాను. అయితే నాకెందుకో ఎలబుద్ధి అయిందన్న. కానీ డాడీకి ఇవ్వాలనే ఉండే, కానీ మమ్మీ వద్దనేసరికి డాడీ కూడా డ్రాప్ అయిపోయిండు. వీళ్ళు ఎట్లా నాకు అని డాడీ జేబులో నుండి ఓన్లీ 100 రూపీసే ఉండే. ఆ 100 రూపీస్ తీసుకొని నేను నా పాకెట్ లో పెట్టుకున్నా. అయితే డాడీకి పెట్రోల్ లేదు. నా 100 రూపీస్ ఎవరు తీసిర్రు, నా 100 రూపీస్ ఎవరు తీసిర్రు అని ఇల్లంతా ఎత్తికిండు. అయితే మా డాడీకి మతిమరుపు ఉంటది.
ఒక దగ్గర పెడతారు, ఒక దగ్గర చూస్తారు, ఒక దగ్గర పెడతారు, ఒక దగ్గర చూస్తారు. అయితే నేను ఎంత ఏడ్పించిండు. మళ్ళా వేరే దగ్గరికి వెళ్ళి అడిగేసరికి అయ్యో డాడీ అదే దా నేనే తీసుకున్న దాని మెల్ల డాడీకి ఇచ్చిన. నువ్వే కదా దొంగతనం చేసిందని డాడీ మస్తు తిట్టిండు. అది వేరే విషయం పక్కకు పెట్టాలి కానీ. కొట్టిండా డాడా? ఒక్కసారి కొట్టిండు అన్న. వారం రోజులు పడుకుని ఇంట్లో. ఎందుకు? అయితే నాకు చిన్న ఉన్నప్పుడు డాడీ తిట్టిండు. తిట్టేసరికి నువ్వు నన్ను తిడతాను, వేడి వేడి ఛాయ్ తీసుకొచ్చి ఇట్లా ఒక్కటేసారి అది వేడి ఉంది, డాడీ చేతి మీద పడ్డది. ఇట్లా చూసిండు, చెంప మీకెళ్ళి ఒక్కటేసిండు. మమ్మీ అని ఎడుకునే కూర్చున్నా. మమ్మీ డాడీ కొట్టిండు మమ్మీ నన్ను అనుకుంటా. హాస్పిటల్ పోయినా నా దెబ్బకి ఇంకొకసారి అసలు వేయలే అట్లా. ఓకే, ఇంకేం కొట్టలే అప్పటి నుంచి? కొట్టలే ఇక. ఓకే, డాడీ కూడా తెలుసుకుంది. ఓకే. సో ఇంతకు ముందు నవరసాలు చేసినావు కదా, అవి మిగిలిపోయినాయి? అన్ని మిగిలిపోయినాయా? ఆవేశం. ఏయ్ నువ్వు చెంపలే విండుతాన్నావు, పైసలు రాకపోవాలి, నేను ఎన్నెన్నో విండుతా, అర్థమైతుందా నీకు? ఓకే. ఇంకోటి ఈర్ష. ఓకే. ఏయ్ నువ్వు చెంపలే విండుతాన్నావు, పైసలు రాకపోవాలి, నేను ఎన్నెన్నో విండుతా, తీసుకురా పైసలు తీసుకురా. నెక్స్ట్ ఇంకేముంటాయి? నవరసాలు చేసినావు కానీ నువ్వు నన్ను టాపిక్ డైవర్ట్ చేసినావు. చేసినావు అంటే చేయలే అన్నావు. దాని తర్వాత సరే ఇప్పుడు యాక్టింగ్ లో ఉంది కదా, స్టడీలో ఎంత ఉంది, 10th క్లాస్ కదా అడుగుదాం అన్నప్పుడు సరే 9th క్లాస్ చదువుతున్న ప్రార్థనని కొన్ని అడుగుదాం. సో స్పెల్లింగ్ అడుగుతారు, స్పెల్లింగ్స్ అస్సలు అడగా, టేబుల్స్ కూడా వద్దు, స్పెల్లింగ్స్ అస్సలు అడగా, టేబుల్స్ కూడా అస్సలు అడగా. సో ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? ఇండియా ప్రెసిడెంటా? ద్రౌపది ముర్ము. ఓకే. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నాకు అది తెలుసు, ఎందుకంటే మా డాడీ ఇప్పటిదాకానే చూసిండు. అవునా? సరే ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఓకే. తెలంగాణ గవర్నర్ ఎవరు? గవర్నరా? అజ్జో ఇయ్యాలనే వచ్చింది. ఆయన ఎవరు? మొగాయనన్నా. మొగాయనంట ఆయన? కాదు కాదు కాదు, లేడీ లేడీ ఆమె. లేడీయా? లేడీ. ఓకే. ఆమె మొన్న కూడా వచ్చింది. తమిళసయ్య? కాదు, ఆమె చేంజ్ అయింది, అందుకే అడిగిన క్వశ్చన్. చేంజ్ అయిందా? అవును, రాజీనామా చేసింది. రాజీనామా చేసింది. ఎప్పుడు చేసింది? నా పర్మిషన్ తీసుకోవాలి. సో నీ పర్మిషన్ తీసుకోవాలా? ఓకే. నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలా? ఆమె తీసుకోవాలనుకున్నా. అంతేనా? సరే తెలంగాణ సీఎం? సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి. సో మాజీ సీఎం ఏంటి? కేసీఆర్. కేసీఆర్? కేసీఆర్ అంటే ఫుల్ ఫామ్? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఓకే. పొలిటికల్ లీడర్లో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం? నాకన్నా నాకు మా సిద్దిపేట ఎమ్మెల్యే. ఓకే. హరీష్ రావు పెద్ద డాడీ. పెద్ద డాడీ? సో నీకు పెద్ద డాడీ అవుతాడా? అవునా? సో ఎట్లుంటది సపోర్ట్ ఇక్కడ పొలిటికల్ లీడర్లు? అంటే నీకు ఇంత మంచి పేరు వచ్చింది కదా, బాగుంటది అన్న. ఓకే. ఎక్కువ ఎవరు సపోర్ట్ చేస్తారు నీకు? ఎక్కువ మా పెద్ద డాడే చేస్తాడు. నేను ఎప్పుడైతే డ్రామా జూనియర్ సీజన్ 3 టైటిల్ విన్నర్ అయ్యినో అందరికి తెలియాలి, సిద్దిపేట వాళ్ళు అందరికి తెలియదని 1 crore ఖర్చు పెట్టి జీ తెలుగు ఈవెంట్ తీపిచ్చిండు. దాంట్లో నాకు ఇప్పించిండు. ఇట్లా మా బిడ్డ కళాంజలి ప్రార్థిని జీ తెలుగు డ్రామా జూనియర్స్ విన్నర్ అని అనౌన్స్ చేసిండు. ఓకే. సో మీ కోమటి చెడుగురు మొత్తం అంత డెవలప్ చేసేది హరీష్ రావు. ఓకే. అయితే ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ కోమటి చెరువు దగ్గర చేద్దాం అన్నట్టు మమ్మీ మాట్లాడింది. ఎందుకు? మా సిద్దిపేట కోటి అందాలని చూపించడానికి, కోమటి చెరువు కోటి అందాలని చూపించడానికి. కోమటి చెరువు దగ్గర అన్ని కోటి అందాలు ఉన్నాయా? ఎస్. సో సిద్దిపేట అందాలు అని అంటున్నావు కదా, సో ఏమేమి ఉంటది అక్కడ కోమటి చెరువు దగ్గర? మీరు చూసి చూసి మీకే యాస్టకు వస్తుంది, ఇంకా ఎక్కువనే ఉంటాయి, చూసినా కొద్ది వెళ్తూనే ఉంటాయి బయటికి, అన్ని గనం ఉంటాయి అన్న. సో ఇప్పుడు ఏమేమి ప్రాజెక్టులు చేస్తున్నావు అమ్మా? ఇప్పుడైతే మొన్ననే కళింగం అయిపోయింది అన్న. నెక్స్ట్ ఒక ఫోక్ సాంగ్ అయిపోయింది, అది అక్క చెల్లెల గురించి ఉండేది. నెక్స్ట్ ఇంకా మూవీస్ అంతే, జబర్దస్త్ మూవీస్. ఓకే. సో భవిష్యత్తులో నువ్వు ఎవరికన్నా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు? మా అక్కకు ఒక కోరిక ఉన్నదన్న, నా బర్త్డే గానీ ఎవరి బర్త్డే గానీ ఇప్పుడు మనం కేక్స్ కోస్తాం కదా, కేక్స్ కోసి మనమే తింటాము, కానీ అక్కడ చాలా మంది ఆకలితో ఉంటారు కదా. కేక్ కోయకుండా ఓల్డ్ ఏజ్ హోమ్స్ లలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ అనాథ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అన్నం డొనేట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందుకని మా అక్కకి అట్లా ఆ కోరిక ఉన్నది. నెక్స్ట్ బర్త్డే అట్లనే ప్లాన్ చేస్తున్నాం. బర్త్డే ఎప్పుడమ్మా? నాదా జూలై 25th. జూలై 25th? నాది జూలై 2nd. హ్యాపీ బర్త్డే అన్న. విష్ యు ద సేమ్ అమ్మా. థాంక్స్ అన్న. సో హైదరాబాద్ వస్తావా మరి జూలై 2nd కి? 2nd కా వస్తా కన్ఫర్మ్. పార్టీ మీరే ఇయ్యాలి కదా. నా బర్త్డే కాబట్టి నేనే ఇస్తా పార్టీ. సో నీ బర్త్డేకి నేను సిద్దిపేట ఇస్తా, పార్టీ ఇస్తావా?
ఇస్తా. ఏమి ఇస్తున్నావు పార్టీ? నేనా చికెన్ బిర్యానీ అది కాదు, అవన్నీ వద్దు, పచ్చి పులుసు చేసేద్దాం మీకు. నువ్వు ఏది పెట్టినా తింటా కానీ మమ్మీతో మాత్రం చేపియకు. లేదన్న మమ్మీ నాన్ వెజ్ చికెన్ బిర్యానీ సూపర్ చేస్తుంది. నాన్ వెజ్ దమ్ బిర్యానీ మస్తు చేస్తుంది, అదైతే బాగా తింటాం. ఓకే, నాన్ వెజ్ దమ్ బిర్యానీ. సో అందులో మటనా చికెనా లేక ప్రాన్సా చాపనా లేకుంటే? మమ్మీగా అవన్నీ తెలియదు, ఓన్లీ మటన్ చికెన్. మటన్ చికెన్ అంతే. సో నువ్వు ఎక్కువ ఏం తింటావు, మటనా చికెనా? నేనా మటన్. మటనా? చికెన్ ఇష్టం లేదా? చికెన్ ఇష్టం. మటన్ స్పెల్లింగ్ ఇప్పుడు MUTTON రైటా? అది గూగుల్ చేయి ఒకసారి. 9th క్లాస్ పెట్టుకొని మటన్ స్పెల్లింగ్ రాదా? ఏంది మమ్మీ మీరు నన్ను పోయిన ఇంటర్వ్యూలో కూడా ఇట్లనే చేసిరు, నన్ను మైండ్ లో పెట్టుకుంటా నేను. మైండ్ లో పెట్టుకో. నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూలో నా పైన మీరు నన్ను క్వశ్చన్లు అడిగారు కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూలో చేంజ్ మొత్తం రివర్స్ అవుతుంది, నేనే మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతా. సో నీకు ఆ ఛాన్స్ ఇయ్యని, అస్సలు ఈమెకి యాంకరింగ్ ఛాన్స్ ఇవ్వకండి, అందరిని తొక్కి పడేస్తుంది. నో నేను చేస్తాండి. ఈ అన్నను అందరిని క్వశ్చన్లు అడుగుతారు కదా, నేనే క్వశ్చన్లు అడుగుతా. అందరు భాగవతం బయట పెట్టిస్తారు కానీ ఈ అన్న భాగవతం బయట పెట్టియాడు, నేను పెట్టిస్తా. ఓకే, నేను అసలు ఛాన్స్ ఇయ్యా, నేను ఎవరికి ఇంటర్వ్యూ ముఖ్యంగా ప్రార్థనకి అస్సలే ఆ ఛాన్స్ ఇయ్యా, ఇంటర్వ్యూ చేసే ఛాన్స్. నేను ఛాన్స్ తీసుకోనన్నా, క్రియేట్ చేసుకుంటా. ఓకే, క్రియేట్ చేస్తావు. క్రియేషన్ స్పెల్లింగ్ చెప్పు. క్రియేషన్ నాకు ఇట్లా రాయడం వస్తున్నా, చెప్పనికి రాసుకొని చెప్పు. క్రియేషన్. పెన్ను లేదు. సో పెన్ను ఇవ్వాలా నీకు ఇప్పుడు? సరే, నా బ్యాగ్ లో పెన్ను ఉంది, ఇవ్వండి జరా. అన్న బైక్ ఉంది, లేదు నువ్వు క్రియేషన్ ఉంది, పైన ఉంది చూడు, పైన జిప్లా. బుక్ కూడా కావాలా? బుక్ ఏం అవసరం లేదన్న, నువ్వు బ్యాగ్ ఇస్తే బుక్ కూడా తీసిస్తా. వద్దా? సరే, క్రియేషన్ స్పెల్లింగ్ చెప్పు. పెన్ని. సరే, నాతో ఛాలెంజ్ చేస్తుంది ప్రార్థిని. అసలు ఏ పెన్ అయినా ఈ పెన్ని కలెక్టర్ చేస్తుంది. ఓకే, నువ్వు డాక్టర్ కావాలి. ఈ వార్తని లేదు, ఏం పెన్ కొనుక్కొచ్చుకున్నావు మీరు? 3 రూపాయల పెన్. వార్తనే లేదు. సరే, CREATION క్రియేషన్. ఒకసారి మళ్ళీ చెప్పు. CREATION క్రియేషన్. ఎలిఫెంట్. ELEPHANT ఏరోప్లాన్. AEROPLANE ఇంకా సాలి కొద్దిగా అన్ని. పైనాపిల్. PINEAPPLE. ఓకే, సో మంచి మూవీస్ లో నీకు మంచి ఛాన్స్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో మనది కొత్త ఛానల్, నీ సపోర్ట్ కూడా ఉండాలి. సో అందుకే నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎట్లా అనిపించింది ఓవరాల్ గా ఇంటర్వ్యూ? ఎట్లా అనిపించింది? నాకు మస్తు అనిపించింది అన్న, అన్ని ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ఓకే, ఏదో నీ ముంగడ కూర్చున్నందుకు అట్లా అంటున్నావు లేకుంటే? లేదన్న, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా, అందుకే అన్ని నిజాలు బయట పెట్టినాయి. ఓకే, నిజాలు మొత్తం బయట పెట్టింది. మా కోసం ఒక 2 సాంగ్స్, మంచి సాంగ్స్ పాడుతుంది ఇప్పుడు. ఓకేనా? చలో స్టార్ట్. పిల్ల అంటూ పిలుస్తాడే తెల్ల మీసం పిల్లగాడు, కిల్లా కిల్లా నవ్వుతాడే అల్లరి చేసే పుల్లగాడు. పిల్ల నాతో వస్తావా పిప్పరమెంటూ ఇప్పిస్తా, ఓ పిల్ల నాతో వస్తావా పిప్పరమెంటూ ఇప్పిస్తా అంటూ ఆగం చేస్తాడే మేనత్తకు తెలుసురి కొడుకువాడు. జిల్లేలమ్మ జిట్ట వని మనసు తేనె బుట్ట, ఓ జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట. జిల్లేలమ్మ జిట్ట వని నవ్వు బుట్ల వడ్డా, జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్టా. థ్యాంక్ యూ. సో ఇంకోటి ఏదన్నా? ఇంకోట విష్ణు సహస్రనామం. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నో ప్రశాంతయే. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాంతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ
श्रुत्वा धर्मान् शैशेन पावनानि च सर्वशः युधिष्ठिरः शान्तनवं पुनरेवाभ्यभाषत युधिष्ठिर उवाच किमेकं दैवतं लोके किं वाप्येकं परायणं स्तुवन्तः कं कमर्चन्तः प्रापुण्यः मानवः शुभं ध्यानं क्षीरोदन्वत् प्रदेश शुचिमणि विलसत् सैकतैर्मौक्तिकानां माला क्लिप्तासनस्तः स्फटिकमणि निभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरभ्रैरुपरि विरिचितैर्मुक्तपीयूषवर्षै आनन्दीनः पुनीयात् तरिननिन गदशङ्खपाणि मृकुन्दः. థ్యాంక్ యూ అన్న. సూపర్ అమ్మ అసలు. సో ఫైనల్ గా నీ ఫాలోవర్స్ కి నీ ఫ్యాన్స్ కి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా అన్న, అదేంటంటే నేను స్కూల్కి వెళ్ళి రాగానే కొంచెం బోర్ కొడుతుంది కదా, ఫోన్ చూస్తా. ఫోన్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే అన్ని ఏ రీల్స్ వస్తున్నాయి అని అంటే కొడుకులు తల్లులను కొట్టడము, కోడళ్ళు హింసించడము, పిల్లలు రోడ్డు పైన వదిలేసి వెళ్ళడము. అట్లా ఎందుకు చేయాలన్నా? మనం తినే అన్నంలో కొంచెమన్నా పెడితే వాళ్ళు సంతోషపడతారు, మనల్ని పెంచినందుకు వాళ్ళ రుణం తీర్చుకున్నట్టన్నా ఉంటది. కాస్త మనల్ని కనిపించినందుకు వాళ్ళకు పట్టడి అన్నం పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనము వాళ్ళను ఉద్దాసనం చేస్తే మన పిల్లలు కూడా నెక్స్ట్ అదే ప్లాన్ చేస్తారు. దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అమ్మ నాన్నలకే గాని అత్త మామయ్యలకే గాని ప్రతి ఒక్కరు ఎవరు కనబడితే వారు మీకు తోచినంత సాయం చేయండి. వాళ్ళకు కొంచెం పట్టడంత అన్నం పెట్టండి, అంతే తప్ప గాని వాళ్ళను రోడ్డు పైన వదిలేయకండి, చిన్న చులకనగా చూడకండి. ఫస్ట్ గలీజ్ చేస్తున్నారంటే పెద్దవాళ్ళు ఎదిగిన కొద్ది వాళ్ళ చిన్న పిల్లల మనస్తత్వం వస్తుందంట. అట్లా వచ్చినప్పుడు మనం చిన్నప్పుడు అట్లనే చేసుకుంటాం, కానీ ఇప్పుడు చాలా మంది స్టైలిష్ తయారైపోయారు. అట్లా కాకుండా మన అమ్మ నాన్నల్ని కానీ పక్కపంటి ఎవరైనా కానీ కాస్త మనం ఉన్నంతలోనే వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళని ప్రోత్సహించండి, అది చాలా. ఓకే, గ్రేట్ అమ్మా నువ్వు. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ లో కూడా ఇంత మంచిగా నువ్వు ఆలోచించి అంటే 10 మందికి మనం నేర్పిద్దామని చెప్పినావు. సో చూసిరు కదా, ఒక చిన్న అమ్మాయి ఇంతగానం ఆలోచిస్తుంది. సో చాలా మంది ఇళ్లలో ఎట్లా అంటే కోడళ్ళు అత్తర్లని వాళ్ళని హింసించడం కానీ కొట్టడం కానీ చాలా. ఈ మధ్య రీసెంట్ ఒక వీడియో కూడా వైరల్ అయింది. వాళ్ళ కోడలు ఒక ఆమెను ఇట్లా నూకేస్తుంది అనమాట గడప దగ్గర. సో ఇట్లాంటి వీడియోలు చాలా వైరల్ అయినాయి. సో అట్లా చెయ్యకండి. ఒక కొడుకు కూడా వాళ్ళ అమ్మని కొడితే లా ఉంటది, అదే పక్కింట్లో వాడుకుంటుంది ఆమె. వాళ్ళ కొడుకు కొడితే పాపం పక్కింట్లో ఏం అనలేకపోతుంది. ఇప్పుడు లాస్ట్ కి వస్తే నా కొడుకుని చంపేయండి అమ్మా అని ఇంటర్వ్యూలో ఏమో చెప్పింది. అలాంటి పనులు మాత్రం చేయకండి ప్లీజ్. ఓకే, సో ఇంత చిన్న అమ్మాయి ఇంత బాగా చెప్పింది. సో మీరు అందరూ నేర్చుకోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నీకు మంచి అవకాశాలు రావాలి. ఎంత బాగా మాట్లాడుతున్నావు, అందరికి అంటే మెసేజ్ ఇస్తున్నావు చాలా మందికి. సో థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో ఇంకా మంచి స్టేజ్ లో చూడాలనుకుంటున్నా. మీ ఛానల్ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.